హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఒక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంటు, మనకు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మీకు అందరికీ చెప్పడం జరుగుతున్నది. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మా అన్నయ్య బెత్లెహేమ్ వెళ్ళాడని చెప్పాను కదండి. నేను బెత్లెహేమ్ వెళ్ళాడు మా అన్నయ్య నాకు ఒక వీడియో పంపిస్తే, నేను యేసయ్య గారు చనిపోయిన రోజు చనిపోయింది అక్కడ ఆయన ఇల్లు అవన్నీ మీకైతే చూపించాను కదా నేను ఇది వరకు వీడియోలోని. ఇప్పుడు కూడా నేను ఆ విషయం గురించి ఒకటైతే మాట్లాడదాం అనుకుంటున్నాను. మా అన్నయ్య అయితే బెత్లెహేమ్ ఎందుకు వెళ్ళాడంటే, మా అన్నయ్యకి ఒక పాప ఒక బాబు అండి. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు కోయిట్ అని, ఖత్తర్ అని, మస్కట్ అని ఇలా వెళ్తూ ఉంటారు కదా. అలాగే సేమ్ మా అన్నయ్య కూడా బెత్లెహేమ్ వెళ్ళాడు అనమాట అండి. ఆ బెత్లెహేమ్ వెళ్ళడానికి కూడా కొంచెం అమౌంట్ అయ్యి ఖర్చు అవుతాయి, బాగా ఎక్కువగా ఖర్చు అవుతాయి. మీ అందరికీ తెలిసిందే. అన్నయ్య అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళాడు అనమాట. మా అన్నయ్య అక్కడ ఏ వర్క్ చేస్తాడంటే రాడ్ బెండింగ్ చేస్తాడండి. అన్నయ్య రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాడు. అన్నయ్యతో పాటు ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య వాళ్ళు ఉంటారు అక్కడ. ఊరి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు అక్కడ. వాళ్ళందరూ కలిసి ఖాళీ సమయంలో బెత్లెహేము, మళ్ళీ యేసయ్య గారు చనిపోయిన ప్లేస్కి, అక్కడ యేసయ్య గారిని సమాధి చేయబడిన ప్లేసు మొత్తం అవన్నీ కూడా వీడియో తీశాడనమాట. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఈ వీడియో తర్వాత మీకు మా అన్నయ్య ఏమైతే చూపిస్తున్నాడో ఏంటో ఆ వీడియో అయితే మీకైతే నేను పెడుతున్నానండి. ఇప్పుడు అది మీరు చూడండి. అక్కడ ఏంటి అని అనేది, ఏం జరుగుతుంది ఏంటి, యేసయ్య గారి చరిత్ర, యేసయ్య గారు అసలు అక్కడ మొత్తం అంతా కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. అది చూడడం కూడా మనం అక్కడికి వెళ్ళలేం కదండి. మనం వెళ్ళలేని పరిస్థితి, అంటే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు, మాకులాగా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి. అలాగా వెళ్ళలేకపోవడం మరి మనకి వెళ్ళాలంటే సహజమయ్యే పని కాదు కదా. అందుకని మనం అలా చూడడం కూడా చాలా మంచిదండి మనకి. ఎరుషలేము మొత్తం అన్నీ కూడా అన్నయ్య అయితే చూపించాడు. మా అన్నయ్య కూడా కనబడతాడు, అన్నయ్య కూడా మీతో మాట్లాడతాడు, అన్నయ్య కూడా అసలు అక్కడ ఏంటనేది అన్నీ కూడా చూపిస్తాడు మీకు. చూడండి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు అది నేను చూపించుదామని అనుకుంటున్నాను. తప్పనిసరిగా కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా చూడండి. మనకి చాలా మంచిది అన్నమాట. యేసయ్య గారు వచ్చినమ్మంటే అది గోల్డెన్ గోడ అని ఉంటుందంట. ఆ గోడ తలుపులు, డోర్లు అలాగా యేసయ్య గారు రాగానే ఇలా తెరుచుకోవడం అనేది మొత్తం అన్నీ కూడా అక్కడ మా అన్నయ్య చెప్తాడు, మీకు క్లారిటీగా చెప్తాడండి. మీరైతే చూడండి, మీరైతే చూస్తారని అనుకుంటున్నాను. చూసిన తర్వాత అసలు మీరు నాకైతే ఎలా ఉంది ఏంటి అని అనేది నాకైతే ఒకైతే కామెంట్ అయితే పెట్టండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరినుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఏ వీడియోస్ అయినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. సరేనా. నేను అలాగే చాలా ఇంపార్టెంట్ విషయాలు, నేను అక్కడ జరిగే విషయాలు అన్ని ద్వారా తెలుసుకొని మీకైతే నేను చూపిస్తాను. మీ అందరికీ కూడా నేను చెప్తాను. నా వీడియోస్ కనుక మీకు రావాలని అనుకుంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చూపించేస్తాను మీ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏ ప్లేస్ అంటే యేసుక్రీస్తుని చివరిసారిగా గెత్సేమని తోటలో చెప్పారు కదా, ఆ గెత్సేమని తోట ఇదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న చెట్లు అనమాట, ఒలివ చెట్లు. అవి చూడండి, మ్రాను కింద మొత్తం చాలా పెద్దవన్నమాట. ఎన్నో సంవత్సరాలు అనమాట, అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నదన్నమాట. ఆ మ్రానుకి మళ్ళీ అందులోంచి చిగురు పడుతుంది అనమాట. కనిపిస్తుందా? ఇదే తోట అన్నమాట. ఓకేనా, ఇది ఈ తోటలోనే, గెత్సేమని తోటలోనే యేసుక్రీస్తు అని చెప్పారు. ఓకే, చెట్లు చూసారా కింద మాత్రం ఎలా ఉన్నాయో. యేసుక్రీస్తుని సమాధి చేసింది ఇదే.
లోపల ఆ రాత్రి ఆయన అప్పగింపబడే రాత్రి ఇదే గార్డెన్లోకి వచ్చారు. ఇదే తోటలో దీని పేరే గెత్సెమనే తోట అంటారు. ఏమంటారు? గెత్సెమనే తోట, ఒలివల తోట కూడా అని అంటారు. హల్లెలూయా. మరి ఈ యొక్క తోటలోని ప్రభు ఆయన ప్రార్థన చేశారు. ఆయన శిష్యులతో చెప్తారు ఏమనంటే, నేను పెద్ద కార్యక్రమం చేయబోతున్నాను, నేను మీ మధ్యలో వెళ్ళిపోబోతున్నాను. నాకు మరి నా తండ్రి ఏదైతే నా కొరకు సిద్ధపాటు చేశాడో, ఎందుకోసమైతే నేను ఇక్కడికి వచ్చానో, నేను మరణం అవ్వడానికి వెళ్ళబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి శిష్యులతో అంటారు. అన్న తర్వాత యేసు ప్రభు వారు కూడా ఇది ఈ చెట్టు చూసారా, ఇది 2000 సంవత్సరాలు పైనుంచే ఉంటుంది ఈ చెట్టు. ఇలాంటి చెట్లు 2-3 చెట్లు ఇక్కడ ఉంటాయి, అవతలు కూడా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కడో ఒక చెట్టు దగ్గర యేసు ప్రభు ప్రార్థన చేశారు. మీకు అర్థమవుతుందా? ఆయన మరణం అంటే ఏంటి? ఇలా ఊరికి వెళ్ళిపోయి చచ్చిపోతామని ఎవరు వెళ్ళరు. సూసైడ్ చేసుకునేవాడు కూడా భయపడుతూనే చేస్తాడు. యేసు ప్రభు కూడా ఆయన యొక్క మరణం ఆయనకు తెలుసు. యూదా, ఇస్కరియోతు యూదా రోమా సైనికులు తీసుకొని ఈ రాత్రి రాబోతున్నాడు, నేను అప్పగించబడిపోతున్నాను, నన్ను కొడతారు, నన్ను తిడతారు, నా మీద ఉమ్ము వేస్తారు, నేను నల్లగొట్టబడబోతున్నాను అని ఆయనకు తెలిసి కూడా ఆయన తండ్రి సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమనంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించమంటాడు. గిన్నె నా ఎదురు నుండి తొలగించమంటే, ఈ మరణం నాకు లేకుండా చెయ్యయ్యా నీ చిత్తమైతే అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆ మరణం అనేది భయంకరమైన మరణం. యేసు ప్రభుని శ్రమ పెట్టినట్లుగా, యేసు ప్రభుని చంపినట్లుగా ఈ లోకంలో ఎవరిని కూడా చంపలేదు, ఎవరు కూడా చంపబడలేదు. యేసుక్రీస్తు వారు ఎలాగంటే, రాత్రి జోబాయ్ గారు వాక్యం చెప్పారు కదా, ఒలివ కాయలు ఉన్నాయి కదా, ఒలివ కాయలు, ఈ చెట్టుకి ఒలివ కాయల నుంచి నూనె వేస్తారు. నూనె గానుగులు వేసినప్పుడు గానుగులు పెద్ద తిరగలు ఉంటుంది, తిప్పేది. ఒలివ కాయలు ఎలాగైతే నల్లగొట్టబడి అంటే ప్రెస్ అయిపోతాయి మొత్తం, ఆ విధంగా యేసయ్యని వాళ్ళు నల్లగా కొట్టేటటువంటి సమయం వచ్చేసింది. అందుకని అంత భయం వేస్తుంది ఆయనకు. ఎందుకంటే యేసు ప్రభు కూడా మనుషుడే కదా. ఆయన ఇక్కడున్నప్పుడు 100% మనిషి మనకులాగే ఆహారం తిన్నారు, మనకులాగే వస్త్రాలు వేసుకున్నారు, మనకులాగే ఆయనకి అమ్మా నాన్న అందరూ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు యేసు ప్రభుకి ఇక్కడ. ఓకే, కాబట్టి 100% ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు. ఆయన ఇక్కడ చనిపోవడానికి వచ్చారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే, ఈ గార్డెన్లో ఉండి, అయ్యా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను, ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించండి. ఆయనను అది నీ చిత్తమే, నీ చిత్తం సిలువుకి నేను అప్పగింపబడాలంటే నీ చిత్తమే సిద్ధించును కాక అంటాడు. హల్లెలూయా అన్నటువంటి ప్రభు ప్రార్థన చేసి శిష్యులు కూడా ఇదే తోటలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో వాళ్ళు యేసు ప్రభు ప్రార్థన చేయమంటే నిద్రపోతూ ఉంటారు. ప్రభు వెళ్ళి పలుమార్లు వాళ్ళని లేపుతారు. ఎప్పుడైతే యూదా వస్తాడు కదా, యూదా అంటే తెలుసుగా మీకు, యేసు ప్రభుని అప్పగించే యేసు ప్రభు శిష్యుడే. ఓకే, ఆయన ఆ రాణు వారిని తీసుకొని వచ్చేటప్పుడు ప్రభుకు తెలిసింది అనమాట. శిష్యులు చెప్తారు, ఇక లేవండి, మనిషి కుమారుడు అప్పగింపబడే సమయం వచ్చింది, లేవండి, నా సమయం వచ్చిందని వాళ్ళని లేపి వెళ్తూ ఉంటారు. అప్పుడు రాణు వారు అనగా సైనికులతో పాటు యూదా వస్తాడు. ఆ సైనికులకి యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో ఏం చేస్తారంటే, యూదా అయితే ఆయన్ని గుర్తుపడతారు. కాబట్టి యూదా ఆ రాణువారు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, యూదా రా, సహోదరుడా రా, మరి నువ్వు రా, నన్ను వచ్చి ముద్దు పెట్టుకో, నీ పని నువ్వు చేయమన్నప్పుడు యూదా వెళ్ళి యేసు ప్రభుని ముద్దు పెట్టుకుంటాడు. రాణువారు అక్కడి నుంచి ఆయన్ని రెక్కలు విరిచేసి లాక్కొని పోతారు. దేవుని బిడ్డ, ఎవరన్నా మరణం వస్తుందంటే పారిపోతారు కదా. పాస్టర్లు ఏంటి ఈ లోకంలో, నేను పాస్టర్నే కదా, ఎవరిని చంపుతారని వస్తుంటే నేను ఎదురుగా ఉంటానా? పారిపోతాం. కానీ ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చారు కనుక ఆయన ఆ రాత్రి అప్పగించబడ్డారు. సిలువే మనం వెళ్ళాం కదా అక్కడికి, ఇక్కడ గొల్గొత్త కొండ దగ్గరికి వెళ్ళాం, సమాధి దగ్గరికి వెళ్ళాం కదా, ఆ సమాధి పక్కనే కొండ ఉంటుంది, ఆ కొండపైన ఆయన సిలువ వేస్తారు. ఆయన మరి మృతి చెంది 3వ రోజున తిరిగి లేస్తారు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఎక్కడున్నారు? ఆయన మరలా త్వరలో రాబోతున్నాడు. మీరందరూ చూడండి, దీన్ని ఏమంటారంటే ఒలివల కొండ. ఏంటిది? ఒలివల కొండ. ఈ కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. మనం ఉన్నది కొండ మీద ఉన్నాం.
అర్థమైందా? బస్సు అలా పైకి ఎక్కొచ్చింది. బస్సు ఎక్కొచ్చి ఇదే కొండ నిల్చున్నాం అనుకోవాకండి మీరు. ఇది ఒలివెల కొండ. యేసు ప్రభు ఎప్పుడైతే రెండవ రాకడ, అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, 100 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. ఆయన రాకడ, ఆయన సమయం మనకు తెలియదు. ఎప్పుడైతే ప్రభు వారు వస్తారో రాగాన్ని ఈ యొక్క కొండ మీద అడుగు పెడతారు. ఈ కొండ మీద మీరు అటు పక్కెళ్తే సమాధులు ఉంటాయి. అటు చూడండి, సమాధులు ఉన్నాయా? అలాగే అటు చూసారా? అలాగే ఇక్కడ కొన్ని వేల లక్షల సమాధులు ఉంటాయి. ఇక్కడ సమాధి కట్టబడాలంటే చాలా కాస్ట్లీ. ప్రపంచంలోని అతి ఖరీదైన సమాధి స్థలం ఇక్కడే ఉంటుంది, యెరూషలేములో. ఎందుకంటే ప్రభు ఎప్పుడైతే అడుగు పెడతారో సమాధులన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆయన రాగానే మా తాత, నేను, మా వాళ్ళు, మా పెదనాన్న, మా చిన్నాన్న వాళ్ళు అవ్వాలని పోటీ పడి మరి ఇక్కడ సమాధులు కట్టించుకుంటారు. ఆయన ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెడతారో ఇక్కడ ఏమైందంటే ఈ కొండ 2 భాగాలు అయిపోద్ది. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఆయన యేసు ప్రభు అక్కడ దిగి, అదిగో అక్కడ గోడ చూడండి, గుమ్ములాగా ఆర్చిలాగా 2 ఉన్నాయా? ఆ 2 మూసేశారు. ఇదివరకు అదొక ద్వారం. దాని పేరు ఏమంటారంటే గోల్డెన్ గేట్ అంటారు. ఏమంటారు? గోల్డెన్ గేట్ అంటారు అన్నమాట. ఆ ద్వారంలో నుంచి మట్లాది వారం తెలిసినా మీకు మన జరిగింది. మట్లాది వారం అక్కడికి కూడా వెళ్తాం. గాడిద ఎక్కడైతే తిప్పబడిద్దో అక్కడికి కూడా వెళ్తాం. ఆ ప్రదేశం చెప్తాను మీకు. అక్కడి నుంచి ఆయన వస్తారు. ఆ పక్కనే ఉంటుంది దావీదు గారి ఇల్లు. అక్కడ ప్రభురాత్రి బల్ల లాస్ట్ సప్పరం భోజనం చేస్తారు. అయితే ఆయన గాడిదనెక్కి ఆ యొక్క గుమ్మంలో నుంచి వెళ్తాడు మందిరంలోని. ఇప్పుడు గోల్డెన్ డోమ్ చూసారు, అది మసీద్. అది ఏంటిది? దానికి పెట్టి దండం పెట్టమాకండి. అది మనోళ్ళు కాదు, జపాన్ వాళ్ళు కాదు. అర్థమైందా? అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు వారు వస్తారో ఆ గోళ్ళ 2